చేస్తున్నాను కానీ చేసుకుంటున్నాను కానీ అంటే అది ఎందుకు ఫినిష్ చేయనివారేమో కొడతారు ఇప్పుడు లేదు, ఇప్పుడు చేయడానికి ఛాన్స్ స్కోప్ కూడా లేదు ఇప్పుడు. కొడతారు అవును, ఎందుకంటే వీళ్ళకి ఒప్పుకున్న సినిమాలు చేసిన సినిమాలు డేట్లు కరెక్ట్ గా ఇస్తే చాలు. అదే ఎందుకంటే వీటన్నిటి పక్కన పెడితే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఫ్యామిలీ కదా మరి అక్కడ మిసెస్ కవిత అని హౌస్ వైఫ్ తను. ఓకే. అండ్ అలాగే పెద్దమ్మాయి కృష్ణజ్యోతి, అమ్మగారి పేరే పెట్టాను. తర్వాత మనుశ్రీ ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ స్కూల్లో జాయిన్ అయిపోతుంది, అంటే షీఈస్ నౌ 3 years old. సో బేసిక్గా ఏంటంటే అది కూడా ఒక అంతే కదా, ఎందుకంటే ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఎదుగుతున్నామంటే ఫ్యామిలీ సపోర్ట్ సాక్రిఫైస్. అమ్మో చాలా ఎక్కడో తెలియదు, డేట్లు ఇచ్చేస్తూ ఉంటాం. చూసుకుంటే అక్కడ వీళ్ళు బర్త్డేలని లేకపోతే ఇంకో కమిట్మెంట్లని ఇంకా అన్ని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, మనం ఎక్కడికి వెళ్తాం, ఊర్లోకి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ ఇద్దరు పిల్లలు, పెద్దమేమో ఇప్పుడు 6 అవుతుంది. సో 2 జాయిన్ అయిపోతాం స్కూల్లో. సో ఎందుకంటే ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా దాంట్లో ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే మనం ఎప్పుడు టార్గెట్స్. మీ వైఫ్ తాలూకు సెంటిమెంట్ మీకు బాగా వర్కౌట్ అయినట్టుందండి. డెఫినెట్లీ ఎస్, కెరీర్ పరంగా ఎస్ నో డౌట్. ఎందుకంటే సో ఒక విధంగా ఏంటంటే మనం అనుకుంటాం, దాని కాన్ఫిడెన్స్ కూడా కావాలిగా. మనం వెళ్తున్న ట్రాక్ కరెక్టా, మనం వెళ్తున్న నిజమేనా డిస్కస్ చేస్తారా? డెఫినెట్లీ ఎస్, బాగా అడ్వైస్ చేస్తుంది. గుడ్. ఆ సైడ్ నుంచి నాకు ప్రొఫెషనల్లీ ఐఎమ్ బ్లెస్డ్, వెరీ సపోర్టింగ్. వెరీ నైస్. ఆ పార్ట్ ఎప్పుడైతే కాంక్రీట్ గా ఉంటుందోనండి, కెరీర్ లో ముందుకెళ్లేవాడికి ఒక తెలియని వెన్నుబలం ఉంటుంది, స్ట్రెంగ్త్. ఇప్పుడు కూడా మనం బయలుదేరుతుంటే నా 2వ అమ్మాయి వచ్చి నా డ్రెస్ షూటింగ్ ఓకే గో ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ అని సరిపోయింది. 3 years తనకి. జనరల్గా పిల్లలు ఏడుస్తారు కదా, వస్తాను. ఆ డిసిప్లిన్ లక్కీగా వాళ్ళ మదర్ సైడ్ నుంచి వచ్చింది. ఎందుకంటే అదే షీ మస్ట్ బి టీచింగ్ దెమ్. అంతే కదా, మన ఎసరి పడుకొని ఉంటారు, మనం బయలుదేసరికి వాళ్ళు అలా ఉంటాయి మన టైమింగ్స్, వర్కౌట్ అవ్వు. అలాంటివి అది కూడా చాలా బ్లెస్డ్, ఎందుకంటే అటు సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండడం వల్ల ప్రొఫెషనల్లీ. బట్ ఆచార్య సినిమా క్యారెక్టర్ మిస్ అయ్యి ఇప్పుడు మళ్ళీ విశ్వంబర్లోకి రావడం చాలా మంచి వేషం. విశ్వంబర్లో అలాగే అన్నయ్య దగ్గర నేర్చుకున్నావు ఆర్టిస్ట్ గా. ఇక్కడ మెగాస్టార్ అన్నయ్య దగ్గర నేర్చుకున్నది టైమింగ్, ఆయన ఇది డెడికేషన్. అంటే లక్కీగా అంటే నేను ట్రావెల్ చేశాను. లక్కీగా మన ఆర్చికా గుండారాజు, అవును దానికంతా నేను ఆపరేటివ్ తెలుసు నాకు, మృగాలయాలో షూటింగ్. అవును. సో అన్నయ్యతో నాకు ట్రావెలింగ్ ప్లస్ మన ఇంట్లో ఒక అగ్రజుడు లాగే, ఒక అగ్రజుడే మా ఇంటికి బాబు. ఎందుకంటే ఏది మంచి చెడు ఎప్పుడు ఆయన మా ఇంట్లో ఆయన ఒక 10 నిమిషాలు అయినా వచ్చి వెళ్ళకుండా జరగలే. అది మంచి అయినావని చెడు. ఆయన లేకుండా ఆయన వచ్చి 10 నిమిషాలు మాకు వచ్చి సపోర్ట్ గా నుంచునే వెళ్ళిన వ్యక్తే. ఆ రోజు నుంచి ఇంక్లూడింగ్ సినిమా రిలీజులకు కూడా, అవును, పోలీస్ స్టోరీ కూడా ఆయన వచ్చి ఎప్పుడూ చెప్పండి. ఆయన వచ్చి ఆ ఇంటర్వ్యూ ఇస్తేనే కదా, దాన్నే కదా మన ట్రైలర్ లో యూజ్ చేసుకున్నాం. ఆ రోజు మొత్తం ఫ్యాన్స్ ఒక్కసారి పోలీస్ స్టోరీ థియేటర్స్ రావడానికి కూడా కారణమైంది. సో అలాగూ ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉండింది. అలాగే అఖండ బాలయ్య బాబుతో చాలా నేర్చుకున్నాను. ముఖ్యంగా అసలు అన్నయ్య సాయి కుమార్ గారు ఛాలెంజ్ లో రావడం, ఆ తర్వాత మీ ముగ్గురు బ్రదర్స్ తోని, మీ ముగ్గురు బ్రదర్స్ ఆయనతో ఏదో రకంగా యు ఆర్ షేరింగ్ ది స్క్రీన్స్, షేరింగ్ ది వర్క్. కన్నడ చేసామట్టి, తెలుగు ఇంకా పెండింగ్ లో ఉంది. ముగ్గురు కలిసి యాక్ట్ చేసేది తమాషగా ఉంటుంది. అవునా, మీ ముగ్గురునా? మీ కన్నడ చేసామట్టి బరాటే అని చెప్పి. ఓకే. ముగ్గురు 3 అంటే డిఫరెంట్ విలన్స్, అసలు సంబంధం లేని బ్రదర్స్. ఎవరు? సాయి గారు, మీరు, రవి గారు, ముగ్గురు. అది కూడా బాగా కానీ చాలా గ్రేట్ అండి, రియల్లీ గ్రేట్. ఎందుకంటే ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వస్తారు. మనం తీసుకుంటే ఏ ఫ్యామిలీ తీసుకున్నా ఒక్కొక్క సెలబ్రేటెడ్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరు వచ్చారు ఇండస్ట్రీకి. ఇక్కడ మీరు ముగ్గురు, అవతలేమో సాయి గారి అబ్బాయి మళ్ళీ ఆది హీరో, ఇప్పుడు రవి గారి అబ్బాయి కూడా హీరో అవుతున్నాడని షెడ్యూల్ జరుగుతుంది కదా. ఇప్పుడు మీరు అసలు ఇన్నాళ్ళు అక్కడ ఎప్పుడు మీ నాన్నగారు అమ్మ ఆయన వేసిన విత్తనం, ఆ జర్నీ స్టిల్ యు ఆర్ క్యారీయింగ్ ది బ్యాట్ వెరీ సక్సెస్ఫుల్లీ. లక్కీగా ఏంటంటే మేము ఇక్కడ డైవర్ట్ అవ్వాలా, ఇంక్లూడింగ్ అందరం ముగ్గురు కలిసి. దాంట్లో ముఖ్యంగా ఏదైనా అక్కడే తిరుగుతున్నారు, లోపలే ఆ సర్కిల్ దాటి బయటకి వెళ్ళి, అదే సర్కిల్ లోపలే ఉన్నాం. ఏదైనా అక్కడే చూద్దాం, ఇక్కడే చూద్దాం అని చెప్పి. అది అలాగే కింద పడినా మీద పడినా ఇదే ఇండస్ట్రీ. ఇదంటారా వెయిటింగ్, పేషెన్స్. మేము వచ్చే ప్రతి యంగ్స్టర్స్ కి అదే చెప్తాను. మీరు టైం లిమిట్ పెట్టుకుని రాలేదుగా, మనం కూడా అంటున్నాను. దర్ ఇస్ నో టైం లిమిట్ కదా. ఎవరు మీరు టైం లిమిట్ పెట్టుకుని 6 నెలలు అయిపోవాలి, 1 year అయిపోవాలని రాలేదుగా. వచ్చి అయిపోయినా కూడా మళ్ళీ సర్కసే కదా. ఆ సినిమా వరకే కాదు,
అంతే. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ సర్కస్ చేయాలి కదా, మీరు ఎంత ఎక్స్పీరియన్స్, ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చేసుకుంటారు. ఈ అంతే. రెండింటితో మూడోది, మూడు కింద 4 అలా వెళ్తుంది లైఫ్. అప్పుడు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ ఆఫర్ సో చేస్తారు కదా. అట్లీస్ట్ దేనికి ఇక టైం లిమిట్ లేదు. సో ఎప్పుడైనా రావచ్చు, ఆ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, పేషెంట్ గా వెయిట్ చేయాలి. దానికి సర్వైవల్ కోసం మనం ఏం కావాలో అది మనం ప్లాన్ చేసుకుంటూ పోతా ఉండాలి. అంతే తప్ప వచ్చిన రోజే ఎవరు అయిపోలేరు. అవును. బట్ అందరికి మాత్రం ఉంటుంది, ప్రతి వాళ్ళకి ఆ డోర్ నాక్ చేస్తుంది. నాక్ చేసేటప్పుడు ఓపెన్ చేసే పరిస్థితులు గుడ్ ప్రతి టెక్నీషియన్ గానీ ఆర్టిస్ట్ గానీ సినిమా అంటే మీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.